పంచాయత్ సెక్రటరీ సంఘం అధ్యక్షులు మిత్రుడు శివప్రసాద్ గారికి, పాండు గారికి, నిర్మలా గారికి, ట్రెజరర్ శశిధర్ గౌడ్ గారికి, నరేందర్ రెడ్డి గారికి, లక్ష్మణారాయణ గారికి, దామోదర్ గౌడ్ గారికి, నారాయణపేట జిల్లా అధ్యక్షులు అశోక్ గారికి, గద్వాల జిల్లా అధ్యక్షులు రాధా గోపాల్ గారికి, లాలప్ప గారికి, అజయ్ గారికి, రాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి పంచాయతీ కార్యదర్శులందరికీ, అందరికన్నా ముఖ్యంగా మీ అందరితో మాట్లాడే అవకాశం నాకు కల్పిస్తూ మీ అందరికీ అందుబాటులో ఉంటూ ఏ ప్రభుత్వ ఉద్యోగస్తులకైనా ఇబ్బందులు ఉన్నటువంటి ఎవరికైనా కానీ పిలిస్తే పలికే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, నాకు మంచి మిత్రుడైనటువంటి గాలరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారికి, పాత్రికేయ మిత్రులకు, ఇతర వ్యక్తులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందు చేస్తున్నాం, ఎంత కొంతమంది నిలబడ్డారు కూర్చోవచ్చు. సమావేశం మీరందరూ కూడా మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడినా కానీ, శశిధర్ గౌడ్ మాట్లాడినా, శివ మాట్లాడినా, పాండు మాట్లాడినా, సోషల్ మీడియా మిత్రులు మాట్లాడినా, నాకు అనిపించింది ఏంటంటే మేమిద్దరం అదృష్టవంతులు. ఎందుకు అదృష్టవంతులు అంటే మీరెవరు కూడా రాజకీయాలకు రాను, మీరు ఉద్యోగాలు తీసుకుంటుంది కాబట్టి మేము రాజకీయాలలో బతకగలుగుతున్నాం. మీరు కనుక రాజకీయాలకు వస్తే మేమిద్దరం ఎక్కడో ఎంకలు పోయిపోతాం. శశిధర్ గౌడ్ గంటసేపు మాట్లాడిండు అన్న, మీరు అనుమతిస్తే ఇంకొంచెం సేపు మాట్లాడతారు, మళ్ళీ గంటసేపు మాట్లాడి మన దేవేందర్ అనుకుంటా, దామోదర దేవేందర్, నీకన్నా నేనే దేవేందర్, కోరికొండ దేవేందర్ మాట్లాడుతుంటే అట్లనే చెప్తున్నాను నాకు పక్కన నుంచి, మీరు అనుమతిస్తే ఒక కవిత చదువుతానంటే అనుమతి ఇచ్చినా అనుమతి అయిపోయి ఎక్కడ అవుతాను దేవేందర్కి అడిగేది. సో సోషల్ మీడియా మిత్రుడు మొత్తం మాట్లాడి ఈ చిన్న ఉపన్యాసం ఇచ్చి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని చెప్తాను. ఇంత కూడా ఉపన్యాసం ఇచ్చి చిన్న ఉపన్యాసాన్ని కృతజ్ఞత, దాన్నే చిన్న ఉపన్యాసం అంటే అసలు పెద్ద ఉపన్యాసం ఇంకేందైతే మీరు అందరూ కూడా రాజకీయాల కారణంగా మనం సంతోషించాలి. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే మొదటగా మీరందరూ కూడా జస్ట్ ఫోన్లో ఒక మెసేజ్ ద్వారా ఇంతమంది వచ్చినందుకు నిజంగా మీకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా, కృతజ్ఞత కూడా అభినందించడం, కృతజ్ఞతలు తెలియజేసుకోవడంతో పాటు క్షమించమని కూడా అడుగుతున్నా. ఎందుకంటే నేను చాలా లేట్గా సమాచారం ఇచ్చిన అసలు ఇవాళ అనుకున్నాం. ఇవాళ ఎందుకు అనుకున్నాం అంటే ఆదివారం అయితే మీకు అనుకూలంగా ఉంటుంది, మీకు ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ఇవాళ పెట్టుకున్నాం. అనుకోకుండా మళ్ళీ నాకు ఏదో పొలిటికల్ ఇష్యూ వచ్చి ఇవాళ వీలవుతో కాదు అనుకొని నేనే అనుకున్నా మీకైతే ఆదివారమే వీలవుతుంది. నేనే ఆ షెడ్యూల్ని మార్చుకొని నేను ఏదైతే నిన్న ప్రోగ్రామ్ ఏదైతే పెట్టుకోవాలనుకున్నానో దాన్ని ఇవాళ మార్చుకొని మీకు అనుకూలంగా ఉండేటట్టుగా ఇవాళ పెట్టుకొని, కానీ నేను మాకు కన్ఫర్మ్ చేసి నిన్న మార్నింగ్ అనుకుంటాను. నిన్న మార్నింగ్ 11:30కి ఆ ప్రాంతం అయినా ఇంతమంది వచ్చిండ్రు. నేను ఆలస్యం చేసినందుకు అంటే మీకు సమాచారం ఇవ్వడంలో ఆలస్యం వర్షాలు కాదు, నాదే ఆ మిస్టేక్ కాబట్టి క్షమించవలసిందిగా కోరుకుంటూ ఒక విషయం, మన లోక్సభ నియోజకవర్గాన్ని ఇవాళ మహబూబ్ నగర్ లోక్సభకు సంబంధించినటువంటి పంచాయత్ కార్యదర్శులతో సమావేశమైదాం అనుకున్నాం. ఎందుకంటే 700 చిల్లర, దాంట్లో షాద్నగర్ మిత్రులు ఇవాళ రాలేదు. కొంతమంది అంటే పూర్తిగా అందరూ రాలేదు. కొడంగల్ ప్రాంతం నుంచి కూడా ఏదో ఆడిట్ ఉండడం వల్ల అందరూ రాలేకపోయింది, కొంతమంది వచ్చింది. అయినా కూడా దాదాపు 400 మంది మిత్రులు రావడం జరిగింది. మేము ఇది రికార్డ్ చేసినా యూజ్ చేయలేదు ప్లీజ్. మేము సమావేశం పెడితే యువజన కాంగ్రెస్ సమావేశం పెట్టినా, ఎన్ఎస్ఐ సమావేశం పెట్టినా, కాంగ్రెస్ పార్టీ సమావేశం పెట్టినా ఇంత ఎక్కువ శాతం హాజరు ఉండదు మా సమావేశాలు. మా సమావేశాల కన్నా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ ఉంది అంటే నిజంగా మీకు మా పట్ల ఎంత ప్రేమ ఉందో మా కథ. ఇంకా నెక్స్ట్ విషయానికి వెళ్ళే ముందు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను నా తరఫున
హర్షవర్ధన్ రెడ్డి గారి తరఫున, మా పార్టీ అయినటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మన రాష్ట్రానికి ప్రజాపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి తరఫున కూడా మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పినా చెప్పకపోయినా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వంలో ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి పాత్ర, మీ కుటుంబ సభ్యుల పాత్ర, మీ బంధువుల పాత్ర ఉంది కాబట్టి నేను వాళ్ళ అధికారంలో 60 సీట్లు కావాలను. మాకు వచ్చింది ఎక్కువ సీట్లు ఎన్ని వచ్చినాయి? 4 సీట్లు. మీలాంటి వారి పాత్ర కనుక లేకపోతే మేము ఇబ్బందులు పడగలము. కాబట్టి మీ పాత్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర కాబట్టి మేము ఎప్పుడు మిమ్మల్ని పంచాయత్ సెక్రటరీగా చూడము. మాకుగా మాలో ఒకరిగా మా కోసం పాటుపడే వాళ్ళలాగానే నేను చూస్తానని మాట తెలియజేస్తూ దాని దర్శనం ఒక మాట చెప్పింది. మీరందరూ కూడా బాగా ఇబ్బందులు పడ్డారు, కష్టపడ్డారు, ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించి 10 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 9,000 మంది దాంట్లో ఆ ఎగ్జామ్ ని క్లియర్ చేసి వచ్చిందంటే మీరు అందరూ టాలెంటెడ్ క్యాండిడేట్స్, ఏదో ఆశమాన్ని వచ్చినది కాదు. అట్లాంటి వాళ్ళు మీ సమస్యల గురించి మంత్రుల దగ్గర కానీ ప్రజాప్రతినిధుల దగ్గర కానీ రిప్రజెంటేషన్ ఇవ్వకపోతే మీ రిప్రజెంటేషన్ కూడా తీసుకునే వాళ్ళు కాదని మాట చెప్పిన. నేను కూడా ఎవరైనా పంచాయత్ సెక్రటరీలు జేపీఎస్సీ కానీ ఓపీఎస్సీ కానీ నేను ఎక్కడన్నా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నా వద్దకు వస్తే నేను కూడా తీసుకోను. నాకు తెలిసి మన భక్తులు నరసింహారెడ్డి వాళ్ళ వస్తారు నేను చెప్పిన వద్దు, నాకు ఇవ్వద్దు, మీరు మీ రిప్రజెంటేషన్ నాకు ఇవ్వద్దని చెప్పిన. ఎందుకు ఇవ్వద్దని చెప్పినంటే మీ సమస్యలు మీకన్నా ఎక్కువ నేను చెప్తాను. మీకేమేమి సమస్యలు ఉంటాయో, మీకేమేమి సమస్యలు ఉన్నాయో, మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో బహుశా మీకన్నా ఎక్కువ తెలిసినటువంటి వ్యక్తిని, మీ సమస్యలు అన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తిని మీరు కాగితం ఇబ్బంది అవుతుంది, నాకు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని ఇబ్బంది పడుతున్నారు అన్నీ కూడా తెలుసు. కాబట్టి రిప్రజెంటేషన్ ఇవ్వద్దు. మీ సమస్యల గురించి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి మిమ్మల్ని మీరు చిన్నపరచుకోకూడదనే ఉద్దేశంతో నేను రిప్రజెంటేషన్ తీసుకున్నాను. వేరే వాళ్ళు తీసుకున్నా కానీ సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో సిపిఎస్ సంబంధించిన రిప్రజెంటేషన్, జేపీఎస్ ఈ 2 రిప్రజెంటేషన్ నేను ఎక్కడిచ్చినా కానీ నేను రిప్రజెంటేషన్ ఇవ్వద్దని చెప్తాను. ఎందుకు నాకు మీ పట్ల జేపీఎస్ల పట్ల కానీ సిపిఎస్ పట్ల కానీ మరీ ప్రత్యేకించి ఉద్యోగాలు చేస్తూ కష్టపడి చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఇబ్బంది పడుతున్న వాళ్ళ పట్ల ఎందుకు కొంచెం సాఫ్ట్గా ఉన్నారు నాకంటే 2-3 విషయాలు. దాన్ని ఉదాహరణకి జేపీఎస్ తీసుకుందాం. మీకు అందరూ కూడా ఉద్యోగాలు వచ్చినప్పుడు మీరు ఎంత సంతోషపడుంటారు? మీకన్నా ఎక్కువ నాకు తెలిసి ఇక్కడ ప్రతి ఒక్కరు అనుభూతిని, ఆ అనుభవాన్ని చూసే ఉంటారు. మీకన్నా ఎక్కువ మీ మీద ఆటలు పెట్టుకున్నటువంటి మీ తల్లిదండ్రులు మీకన్నా ఎక్కువ సంతోషపడుతారు. అవునా? తదనంతరం అంత సంతోషపడ్డటువంటి తల్లిదండ్రులు పడుతూ ఉంటాయి. జేపీఎస్ అంటే పంచాయత్ సెక్రటరీలు పడ్డటువంటి ఇబ్బందులు నాకు తెలిసి మన సమాజంలో ఎవ్వరు కూడా ఇబ్బంది పడుతుంది. మీకు ఉద్యోగాలు వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులు ఎంత గర్వంగా, ఎంత సంతోషంగా ఫీల్ అయిందో, మీరు కష్టాలు పడుతుంటే మీ తల్లిదండ్రులు కానీ, మీ ఇంట్లో ఉండేటువంటి మీ భార్యలు కానీ, మీ పిల్లలు కానీ మిమ్మల్ని చూసి అంత ఇబ్బంది, పాపం మా వాడికి ఉద్యోగం వచ్చినా సంతోషపడ్డం కానీ ఉద్యోగం ఉంటే ఇంత నరకమా అని వాళ్ళు చెప్పలేక కుమిలిపోయినటువంటి పరిస్థితులు చూస్తున్నాను. ఇవన్నీ కూడా ఎందుకు నేను ఇంత స్పష్టంగా ఇంత అవగాహన చెప్తున్నా అంటే, మీరు ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగస్తులో నెలకి జీతం వస్తే ఎట్లయితే ఆ నెల ప్రారంభం కాగానే పాల బిల్లు కానీ, ఇంటి కిరాయి కానీ, కరెంటు బిల్లు కానీ, వాటర్ బిల్లు కానీ, పేపర్ బిల్లు కానీ కడతారో నేను కూడా అప్లై చేసినటువంటి వ్యక్తిని. నేను కూడా మీలాగా మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులు, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులు కొడుకుని. సో మీరు ఎట్లయితే నెల రాస్తే ఎన్ని కష్టాలు ఉంటే ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇంట్లో అనేది తెలిసినటువంటి వ్యక్తిగా మీతో నాకున్నటువంటి ఆ అటాచ్మెంట్ కానీ, అనుబంధం కానీ. అందుకు అసలు ఇంతవరకు మహబూబ్ నగర్ లో రాజకీయ మీటింగ్లో అటెండ్ అయినాను కానీ ఫస్ట్ టైం మీతో కలవాలి, మీ అందరితో మాట్లాడాలంటే 2 రోజుల ముందు చెప్తే ఇమీడియట్ గా ఇదే సండే పెట్టుకుందామన్నా చెప్పడం జరిగింది. కోసం కూడా చేయకూడదు, ఇదే సండే పెట్టుకుందాం, వాళ్ళ నెక్స్ట్ సండే నేను ఎక్కడ ఉంటానో, వీళ్ళకైతే సండేనే అవకాశం కదా అనే ఉద్దేశంతో మీ సమస్యల గురించి ఇప్పుడు కాదు, కోవిడ్ సందర్భంగా నాకు ఆ సందర్భంగా, ఎందుకంటే అప్పుడు కాస్త ఢిల్లీకి పోయేప్పుడు నేను ఢిల్లీలో ఏదో పార్టీ బాధ్యతల వల్ల ఢిల్లీలో ఉండడం జరిగింది. కోవిడ్ సమయంలో అక్కడ ఉండే పరిస్థితి లేదు, ఇక్కడికి వచ్చినా కాబట్టి కాస్త సమయం ఉండేది మీ సమస్యల పైన. అప్పుడు ఆ సందర్భంలో బాగా స్పందించడం జరిగింది. తర్వాత
ఇక అందరూ కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఏది కూడా ఈ ప్రభుత్వాన్ని ఏదైనా అడిగితే దున్నపోతు మీద వర్షం పడ్డట్టే, ఏ ఉపయోగం ఉండదు. మన బతుకులు మారాలంటే, మనకు న్యాయం జరగాలంటే, మీరు అనుకున్నారు, మనం అనుకున్నాము, తెలంగాణ ప్రజానికం మొత్తం అనుకుంది, మన బతుకులు మారాలంటే, మనకు న్యాయం జరగాలంటే ఈ ప్రభుత్వం పోవాలి, ప్రజా ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో మనం అందరం కష్టపడి ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు మాట్లాడినటువంటి అందరూ మాట్లాడినటువంటి ప్రతి ఒక్క విషయంతో నేను ఏకీభవిస్తాను. మీ డిమాండ్లు కానీ, మీ హక్కుల కోసం మీరు ఏవేవైతే మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా ఓపీఎస్ వారిని ఏపీఎస్ మీద మాట్లాడే 13,000 ఎంత 13,000 ఎంత దాన్ని బోర్డెన్ అనుకున్నాం. 12,000 చిల్లర ఏదైతే అదనంగా మీకు ఇచ్చే అవకాశం ప్రభుత్వానికి దక్కుతుందో దాని విషయంలో కానివ్వండి, తర్వాత మహిళలకు మెటర్నిటీ లీవ్ విషయంలో కానివ్వండి, ఇప్పుడు 4 నెలలు వస్తుంది 6 నెలలు రావడం విషయంలో కానివ్వండి, ఆ మెటర్నిటీ లీవ్ సంబంధించినటువంటి సాలరీస్ రావట్లేదు దాని విషయంలో కానివ్వండి, ఏదైతే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయో వాటి రెగ్యులరైజేషన్ విషయంలో కానివ్వండి, మీకు రావాల్సినటువంటి అన్ని హక్కుల విషయంలో కూడా మీ జాబ్ చార్ట్ కానివ్వండి, మీకు స్పెసిఫైడ్ పని దినాల విషయంలో కానివ్వండి, పని వేల విషయంలో కానివ్వండి, మిమ్మల్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా అడ్రస్ చేసే విషయం కానివ్వండి, మీరు అడ్రస్ చేసిన ప్రతి ఒక్క దాంట్లో నేను ఏకీభవిస్తాను. అండ్ అన్ని కూడా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అడుగుతున్నటువంటి మీరు మాట్లాడిన దాంట్లో నేను ఒకటే ఒక దాంట్లో ఏకీభవిస్తాను. దేవేందర్ మాట్లాడుతూ దేవేందర్ ఏమన్నారంటే, మా ఇది కుక్కర్ చెప్పు కదా, కుక్కర్లో తలకాయ కూర వేస్తే 40 నిమిషాలు పడతారు ఉడకనికే. 40 అదే మనకింత ప్రెజర్ ఉంది కదా, మనకింత ప్రెజర్ ఉన్న మన తల 45 నిమిషాలు ఉంటుంది. తలకాయ కూరని మన తల వేస్తే 15 నిమిషాలు ఉడుతుంది కదా. దాంతో నేను ఏకీభవించాను. నేనేమంటే తలకాయ కూర కాదు, ఆ ప్రెజర్ కుక్కర్ తీసుకొచ్చి మన తలకాయ వేస్తే కూడా 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. మీరు అన్నంత కన్నా ప్రెజర్, దేవేంద్ర అన్నదానికన్నా మీ మెదడులో నీ తలలో అంత ప్రెజర్ ఉంది. అర్థమైందా? ఆ కుక్కర్ కూడా ఉడికిపోతుంది. ప్రెజర్ కుక్కర్ కూడా మీ తల వేస్తే ఉడుకుతుంది, కూడా తలనే కాదు. సో అంత ప్రెజర్తో మీరు అందరూ కూడా 24 గంటలు అంత ప్రెజర్ మీ మీద లేకపోతే పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి యొక్క పేరు రాసి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? యాక్సిడెంట్ల రాజాపూర్ దగ్గర, శ్రీశైలం కదా, రాజాపూర్ శ్రీశైలం ఎంత ఒత్తిడి ఉంటే, రాజాపూర్ శ్రీశైలం ఎంత ఒత్తిడి ఉంటే 28 మంది ఆత్మహత్య చేసుకున్నారు అనుకుంటారు. చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, 50 మంది ఉంటారు. 46 మెంబర్స్. నేను లేకపోతే మా పిల్లలను చూసుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. అయినా కానీ నేను బతికుండి వాళ్ళ బాధలు చూడడం కన్నా నేను చనిపోతే ఆ బాధలు చూడకుండా ఉండగలుగుతాగా అనే ఆలోచనతో ఆత్మహత్య చేసుకున్నటువంటి పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. కాబట్టి ఇది కేవలం ఏదో రాజకీయంగానో లేదంటే ఏదో మీరు అడుగుతున్నారు మేము చెప్పాలని కాకుండా మానవత్వం ఉన్న ఎవరైనా కానీ పంచాయత్ కార్యదర్శులకు సంబంధించినటువంటి సమస్యలని వాళ్ళ సమస్యలుగా భావించి పరిష్కరించాల్సిన బాధ్యత మానవత్వం ఉన్న వాళ్ళకు ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పిన ఈ విషయాన్ని. ఇవాళ సమాజంలో అందరికన్నా పెద్ద దోపిడీదారుడు ఎవరంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి కేసీఆర్ అనే మాట చెప్పిన. అందరికన్నా పెద్ద దోపిడీదారుడు. ఎందుకు దోపిడీదారుడు అంటే, సరే చాలా మంది ఏమంటారంటే కోట్ల ధనాన్ని తిన్నాడు, 1000 కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిండు, పాలమూరు రంగారెడ్డిలో 1000 కోట్లు మింగిండ్రు, 1000 లక్షల కోట్లు మింగింది కాబట్టి దోపిడీదారుడు అని చాలా మంది అనుకుంటారు. కానీ నా నిర్వచనం వేరే. కేసీఆర్ ఎందుకు అందరికన్నా గొప్ప దోపిడీదారుడు అంటే, మీ అందరి శ్రమని దోపిడీ చేసింది కాబట్టి దోపిడీదారుడు. మీ అందరి శ్రమ కన్నా కాళేశ్వరం 1,00,000 కోట్లు గొప్ప కాదు. మీ అందరి శ్రమ కన్నా పాలమూరు రంగారెడ్డిలో వాళ్ళు దోపిడీ చేసిన 20,000 కోట్లు 30,000 కోట్లు వాల్యూ ఉన్నది కాదు. మీ అందరి శ్రమ కన్నా ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ కబ్జా చేసి శ్రీనివాస్ గౌడ్ సెటిల్మెంట్ల ద్వారా సంపాదించిన 1000 కోట్లు గొప్ప కాదు. మీ అందరి శ్రమ కన్నా ఆల వెంకటేశ్వర రెడ్డి ఆ నల్లమట్ట ఒండ్రుమట్టి నల్లమట్టి దోపిడీ చేసినది కాదు. మీ అందరి శ్రమని దోపిడీ చేసినటువంటి కేసీఆర్ నా దృష్టిలో అందరికన్నా దోపిడీదారుడు. అండ్ ఇవాళ కేసీఆర్ అనుభవిస్తున్నదంతా కూడా మీ శ్రమని దోపిడీ చేసినందుకు మీ ఉసురు దాకే ఇవాళ అనుభవిస్తున్నారు.
మీ మేధస్సు కూడా గొప్పదనే మాట చెప్తున్నాడు హర్షవర్ధన్ రెడ్డి అన్న. అది కూడా అంటే మీ పట్ల నాకుండేటువంటి ఆ అభిమానానికి మీ మేధస్సు కూడా ఒక కారణం. మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులు, నేను చెప్పడం జరిగిందంట, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులు కొడుకుని. మేధస్సు కూడా నేను ఎందుకు రిలేట్ చేసుకోగలుగుతా అంటే 10 లక్షల మందిలో ఎంత కష్టపడితే మీరు ఆ 9,000 మందిలో ఉంటారనేది నేను ఫీల్ కాగలుగుతా. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత లక్షలాది మంది ఎంసెట్ ఉద్యోగం రాస్తే ఎంత కష్టపడితే నేను 151 ర్యాంక్ తెచ్చుకొని గాంధీ మెడికల్ కాలేజ్లో సీటు పొందిందో ఆ చదువుతున్నప్పుడు నేను కానీ నా తల్లిదండ్రులు కానీ మేము ఎంత కష్టపడమో నాకు తెలుసు. కాబట్టి మీరు కూడా ఆ 10 లక్షల మందిలో 9,000 ఆ బ్రాకెట్లోకి రాలికే మీరు ఎంత కష్టపడ్డారో మీ మేధస్సు ఏందో నేను కానీ హర్షవర్ధన్ రెడ్డి అన్న గారు మేము అర్థం చేసుకోగలుగుతాం. సో మీతో మాకున్నటువంటి అనుబంధం ఒక పవిత్రమైనటువంటి, మీ సమస్యలని నిజంగా మేము మా సమస్యలుగా అంటే మీ సమస్యలలో మేము జీవిస్తాం కాబట్టి, అంటే మీ సమస్యలని కంప్లీట్ గా మేము అర్థం చేసుకొని మీ సమస్యలని మా సమస్యలుగా అనుకొని ఇవి వేరే ఎవరితో ఉన్నటువంటి సమస్యలు కాదు, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మేము తీసుకోవాలని అనుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉన్నది. మీ అందరూ కోరుకున్నటువంటి, మీ అందరూ ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఉన్నది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. కాంగ్రెస్ ఫెస్టోలో పంచాయత్ సెక్రటరీలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీ లాగానో టీఆర్ఎస్ పార్టీ లాగానో కాదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారు. మేము అధికారంలోకి రాగానే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి రైతులకు వెన్నుపోట్లు కొట్టే విధంగా చట్టాలు తీసుకురావడం మేము చేయలేము. దేశంలో ఉన్న పేదలకందరూ కూడా మేము అధికారంలోకి వస్తే మీ అకౌంట్లో 15 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేసేటువంటి వ్యక్తులం కాదు. డబుల్ బెడ్రూమ్ అని చెప్పి, ఇంటికొక ఉద్యోగం అని చెప్పి, దళితులకి గిరిజనులకి 3 ఎకరాలని చెప్పి, మైనార్టీలకి గిరిజనులకి 12% రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పేటువంటి వ్యక్తులం కాదు. తెలంగాణ ఇస్తామంటే తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ, రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తామంటే రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చినటువంటి పార్టీ, అంటే మాటిస్తే మాట తప్పనటువంటి పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మాకు మా మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్తో సమానం. మేము మేనిఫెస్టోలో మీ సమస్యలు పరిష్కరిస్తామని మాట ఇచ్చినాం. కాబట్టి ఖచ్చితంగా మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిది. మేము అనుసంధానకర్తలుగా మేము ఉంటాము. ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది అని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మీకున్నటువంటి సమస్యలే కాదు, మీకు అంటే మీరు పంచాయతీ సెక్రటరీలుగా మీకున్నటువంటి సమస్యలే కాకుండా మీకు వ్యక్తిగతంగా, ఎందుకంటే మీరు గ్రామాలలో తిరుగుతుంటారు, మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి గ్రామాలలో మీరు తిరుగుతుంటారు, మీ సొంత గ్రామాలలో కూడా మీరు తిరుగుతుంటారు. మీ దగ్గరికి చాలా మంది అంటే మీరు చదువుకున్న వాళ్ళు, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించిన వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి మన గ్రామాలలో ఇప్పటికి కూడా గౌరవం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇప్పటికి కూడా సరే మన ఇబ్బందులు ఏమో మనకు తెలుసు, కానీ మన ఊర్లలో ఉండే వాళ్ళు ఇంకా మనల్ని ఏమనుకుంటారే, ప్రభుత్వ ఉద్యోగస్తులు పంచాయతీ సెక్రటరీ మనల్ని గౌరవంగా చూస్తారు. వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే కూడా మన ద్వారా పరిష్కరించుకోవాలనే ఆలోచనతో ఊర్లలో అంటే మన సమాజం ఇంకా ఆ పద్ధతుల్లో ఆ సిస్టమ్స్ ఇంకా ఉన్నాయి. సో మీకున్న సమస్యలే కాకుండా మీ దృష్టికి ఏమైనా సమస్యలు వస్తే కూడా మీరు ఆ సమస్యలని, ఎందుకంటే హర్షవర్ధన్ రెడ్డి అన్న మనకు బ్రిడ్జిలా ఉంటారు కాబట్టి మీకు ఏ సమస్యలు ఉన్నా హర్షవర్ధన్ రెడ్డి అన్న ఆ సమస్యలు తెలియజేస్తే, మీ వ్యక్తిగత సమస్యలు కానీ మీకు ఏదైనా వ్యక్తిగతంగా పనులు కావాలన్నా, మీకు సంబంధించిన వాళ్ళకి కావాలన్నా వారి దృష్టికి తీసుకొస్తే వారి ద్వారా మీకున్నటువంటి సమస్యలని మాకు శక్తి ఉన్నంత వరకు పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తామని మీకు సందర్భంగా ఆలోచిస్తున్నాను. అన్న వాళ్ళకి ఎప్పుడు ఏం చెప్పినా కానీ నా దృష్టికి తీసుకురావాలి, నా ఎంబడి పడి వాళ్ళకి పనిచేయించే బాధ్యత నీది. మీకు ఎప్పుడు ఏది ఉన్నా కానీ హర్షవర్ధన్ రెడ్డి అని చెప్పండి, నేను మీకు హామీ ఇస్తున్నా. వాళ్ళు నాకు ఏది చెప్పినా కానీ ఎక్కడికైనా మిమ్మల్ని తీసుకెళ్ళి మీకు ఏ సమస్య వచ్చినా, మీకు ఏ అవసరం ఉన్నా తీర్చే బాధ్యత నాది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా 3:40 కావస్తుంది పొద్దున మిమ్మల్ని 10కి రమ్మన్నారు కదన్నా, 10:30 అంటే 10:30, 11కి వచ్చి ఉంటారు. 11 నుంచి 3:30 దాదాపు ఇప్పుడు మనం భోజనం చేసి వెళ్ళేసరికి 4:30 అవుతుంది. ఇంత సమయము ఆదివారం మీరు రోజు 24 గంటలు పనిచేస్తారు. మీకు దొరికే ఒకటే ఆదివారం. ఆదివారం రోజు మీరు పిల్లలతోటి మీ ఇంట్లో వాళ్ళతో ఉండాలనుకుంటారు. ఆదివారం కూడా మేము ఇంగేసినాం ఇవ్వాలి. కాబట్టి మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుకుంటూ, మీ అందరూ మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు
యా, నేను యాక్చువల్గా మహబూబ్ నగర్ లోక్సభకు సంబంధించి మనం ఈ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం గెలిచిన తర్వాత కేంద్రంలో ఈ లోక్సభ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో ఏమేం చేయాలి, ఏ మండలంలో ఏమేం చేయాలి, ఏ వర్గాల వారికి ఏమేం చేయాలి అని ఒక మేనిఫెస్టో తయారు చేయాలని నేను హర్షవర్ధన్ రెడ్డి అని అనుకున్నాను. సో మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే మీకున్నటువంటి సమస్యలు అవి దాని గురించి మీరు ఇప్పుడు ఏం చెప్పాలన్నారు, మాకు తెలుసు మీకున్నటువంటి సమస్యలు ఏంటనేది. మీకున్నటువంటి సమస్యలు కాక మీ ప్రాంతంలో ఉండేటువంటి సమస్యలు, మీ ప్రాంతానికి ఏం చేస్తే బాగుంటుంది, మేము మేనిఫెస్టోలో ఏమేమి హామీలు ఇస్తే బాగుంటుంది, మా నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారనేది మీరు హర్షవర్ధన్ రెడ్డి అన్నకి మీరు మెసేజ్ చేస్తే మా మేనిఫెస్టోలో అవన్నీ కూడా పొందుపరిచే ప్రయత్నం చేస్తామని మిమ్మల్ని అందరికీ కోరుతున్నాం. మీరు కనుక దీన్ని సీరియస్ గా తీసుకొని మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము యాక్చువల్గా నేను యాక్చువల్గా తొందరగా మేనిఫెస్టో విడుదల చేద్దాము, కానీ దానికి ఒక పెద్ద ఎక్సైజ్ చేయాలి, దానికి టైం సరిపోతుందో లేదో, ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందని అనుకున్నా. కానీ ఇప్పుడు మీరు ఐడియా ఇచ్చినాక నేను అనుకుంటున్నా మీరు కనుక మీ రీజియన్లో ఉన్న అన్ని పంపిస్తే 2 రోజులలో మీ మేనిఫెస్టో తయారు చేయగలుగుతారు. ఇక మీరు ఎవరితో మాట్లాడాలని అవసరం లేదు, మీకున్నంత అవగాహన కోరుకుంటారు. మీరు మొత్తం ఈ లోక్సభ పరిధి మొత్తం మీరు అందరూ ఉన్నారు కాబట్టి ఇది ఈజియెస్ట్ వే మనకు మేనిఫెస్టో చేయడానికే. కాబట్టి ఆ విషయంలో కూడా మీరు ఇన్పుట్స్ ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, తర్వాత నేను 31వ తారీఖు నుంచి జనవరి 31 నుంచి రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం కూడా మీరు అందరు చూసిన పాదయాత్ర చేసిన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అన్ని పదవులు త్యాగం చేసి ఎంపీ పదవిని గుంజుకుంటే ఎంపీ పదవి వదులుకొని, ఉన్న ఇల్లుని గుంజుకుంటే ఇల్లు కూడా వదులుకొని రోడ్డు మీదకి వచ్చి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4080 కిలోమీటర్ల పాదయాత్ర చేసిండ్రు. ఇప్పుడు మళ్ళా 6800 కిలోమీటర్లు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు మళ్ళా పాదయాత్ర భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్నారు. వారి యాత్రని పూర్తిగా తీసుకొని నేను 31వ తారీఖు నుంచి మక్తల్ కృష్ణ గ్రామం నుంచి ప్రతి నియోజకవర్గంలో 3 రోజులు అన్ని మండలాలు కవర్ అయ్యేటట్టుగా నోటిఫికేషన్ వచ్చేలోపు పాదయాత్ర పూర్తి చేసి, పాదయాత్రలో భాగంగా ఇంకా ఈ ప్రాంతం మీద అవగాహన పెంచుకోవాలి, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, వివిధ వర్గాలకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో 31వ తారీఖు నుంచి చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇవాళ కలుస్తున్నాం కదా, మళ్ళీ పాదయాత్ర సందర్భంగా మీ మండలాలకు మీ ప్రాంతానికి వచ్చినప్పుడు మళ్ళీ మనందరం కూడా కలుద్దాం అనే మాట తెలియజేస్తూ, నేను ఆల్రెడీ హర్షన్న కూడా చెప్పిన, మార్నింగ్ పాదయాత్ర చేస్తాము, ఈవినింగ్ పాదయాత్ర చేస్తాము. మధ్యాహ్నం టైంలో ఖచ్చితంగా ప్రతిరోజు ఏదో ఒక ఉద్యోగ సంఘం వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం అనే మాట చెప్పడం జరిగింది. ఆ విషయం కూడా హర్షవర్ధన్ రెడ్డి గారు కోఆర్డినేట్ చేస్తారు. మీ రీజియన్కి వచ్చినప్పుడు మనం మళ్ళీ కలుద్దాం అనే విషయాన్ని తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి మా మీద ప్రేమతో ఇక్కడికి విచ్చేసి మీ ఆదివారం అయినప్పటికీ కూడా మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మళ్ళీ కూడా మీ కీలక పాత్ర వల్లనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి మీరు మాకు సహకరించినందుకు పేరు పేరున మీకు అందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.